లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆయన జిల్లాలో ఏ పార్టీలో ఉన్నా కింగ్ పిన్ లా వ్యవహరిస్తారు. ఆయనకున్న సీనియారిటీని పార్టీల అధిష్టానాలు అంతలా గౌరవిస్తూ ఉంటాయి. గతంలో 2 పార్టీల్లో మంత్రిగా పనిచేసిన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 3వ పార్టీలో చేరిన ఆ మాజీ మంత్రికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు సదరు సీనియర్ చక్రం తిప్పి అధ్యక్షుడితో ఓకే చేయించుకున్నారంట. ఇంతకీ ఎమ్మెల్యేగా ఓడిపోయి శాసన మండలి మెట్లెక్కడానికి రూట్ సెట్ చేసుకున్న ఆ లక్కీ లీడర్ ఎవరు? ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతగా పనిచేశారు. 1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ అకాల మరణంతో జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు. జగన్ కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా త్యాగం చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని తొలిసారి ఓడిపోయారు. అప్పటినుంచి జిల్లా వైసీపీలో క్రియాశీలకంగా ఎదిగారు. ఆ క్రమంలో 2014 ఎన్నికల్లో సైతం అదృష్టం ఆయన్ని వెక్కిరించింది. 2019 ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు. జగన్ మంత్రివర్గంలో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి బాధ్యతల నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దానికి తోడు గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆ అసంతృప్తి మరింత పెరిగిందంటారు. ఒంగోలులో మళ్లీ ఓడిపోవడంతో తన రాజకీయ భవితవ్యంపై పునరాలోచనలు పడ్డాడు. తీవ్ర తర్జన భర్జన తర్వాత జనసేన గూటికి చేరారు. జనసేనలో బాలినేని చేరికను జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో ఒక దశలో జనసేనలో బాలినేని చేరికపై ఒకంత గందరగోళం నెలకొంది. అయితే చివరికి ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిక లాంఛనం పూర్తి చేశారు. పార్టీలో చేరిన సమయంలో బాలినేనికి సముచిత స్థానం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంట. అందులో భాగంగా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో కూటమి తరపున ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందులో బాలినేని పేరు అనౌన్స్ చేస్తారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో బాలినేని శకం మళ్లీ ప్రారంభమైనట్టేనని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీకి ఇటీవల చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు. అందులో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మండలిలో ఎమ్మెల్యే కోటాలో 3, గవర్నర్ కోటాలో 1 ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేస్తే 1 జనసేనకు దక్కింది. అంటే ఆ లెక్కన మున్ముందు భర్తీ చేయబోయే వాటిలో ఖచ్చితంగా 1 స్థానమైనా జనసేనకు దక్కుతుంది. జనసేనలో ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. కానీ వివిధ సమీకరణాల్లో భాగంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సేవలను వినియోగించుకోవాలని పవన్ భావిస్తున్నారట. బాలినేని జనసేనలో చేరడాన్ని ఇప్పటికీ ఒంగోలు టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట. అప్పట్లో బాలినేని కాంగ్రెస్, వైసీపీలో ఉన్నప్పుడు జిల్లా టీడీపీ నాయకత్వం ఆయనతో ఏళ్ల తరబడి పోరాడింది. కాంగ్రెస్, వైసీపీలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల్ని వేధింపులకు గురిచేశారని బాలినేనిపై ఆరోపణలున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన స్థానిక నాయకత్వాన్ని కూడా బాలినేని వేధించారన్న విమర్శలున్నాయి. అలాంటి ఆయన్ని పార్టీలోకి రాగానే ఎమ్మెల్సీని చేస్తే క్యాడర్కు తప్పు సంకేతాలు వెళ్తాయని తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. చూడాలి బాలినేని ఎమ్మెల్సీ అయితే జిల్లాలో కూటమి పార్టీ లెక్కలు ఎలా మారతాయో. For more videos like this, subscribe Big TV channel.